హలో ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఇక్కడ జరిగే ట్రైబల్ సంతలో ప్రైసెస్ అయితే నిజంగా మీరు నమ్మలేరు, అంత తక్కువ ప్రైసెస్ ఉంటాయి. వర్తకులు ఏ ప్రైసులకు కొంటారు, ఇక్కడ ఎంత దారుణంగా ప్రైసులకి అమాయకమైన గిరిజన ప్రజలను ఎలా మోసం చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చేటటువంటి వర్తకులు అనేది ఈ వీడియో బ్లాగ్లో చూద్దాం. బాగా కోల్డ్ చేసేసింది, కొంచెం వాయిస్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సరే అయితే ఇంక మనం సంతలోకి వెళ్ళి ఇక్కడ సంతలో ఉన్నటువంటి విశేషాలను అయితే మీకు చూపిస్తాను. కొండ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో వారానికి ఒక్కరోజు జరిగేటటువంటి సంతకుండే ప్రాముఖ్యతే వేరు. మన చిన్నతనంలో చాలామంది ఇలాంటి సంతలను చూసే ఉంటారు కదా. ఇప్పటికీ చాలా కాలాలను బట్టి కొన్ని ఏరియాల్లో సంతలు అయితే నడుస్తున్నాయి. కానీ గిరిజన ప్రాంతాల్లో వారానికి ఒక్కరోజు జరిగే సంతకుండే ప్రత్యేకత చాలా బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళకి కావలసిన సరుకులు, సామాన్లు, మందులు, వ్యవసాయ పనిముట్లు అన్నీ కూడా ఆ వారానికి ఒకసారి వచ్చేటటువంటి ఆ సంతలోనే ఆ గిరిజనులంతా కొనుక్కుంటూ ఉంటారు. దానికోసం వాళ్ళ ఇంట్లో ఉన్న కోళ్లను, మేకలను కూడా అమ్మేసుకుంటూ కూడా ఉంటారు. ఎన్ని కేజీలు ఉంటుంది బాబాయ్ ఒక్కొక్కటిని? ఒక్కొక్క సంచి 40 కేజీలా? ఎలా చెప్తున్నారండి సంచి? 1500 వాళ్ళు ఎలా అడుగుతున్నారు? అడిగేవాళ్ళు మీరు తీసుకున్నారా? ఓకే, ఆయన దగ్గర తీసుకున్నారా? గిరిజన ప్రాంతాల్లో ఏమాత్రం రసాయనిక ఎరువులు వేయకుండా పండించినటువంటి అల్లాన్ని చూడండి. ఇక్కడ ఉన్నటువంటి వర్తకులు ఎంత తక్కువ అడుగుతున్నారో పాపం అమాయక గిరిజనులు మోసం చేస్తూ. ఇక్కడికి అమ్మకానికి వచ్చినటువంటి పనసకాయలు అన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా పనసకాయల గొట్లు ఇక్కడికి అమ్మకానికి వచ్చినాయి. ఇవన్నీ కొండ ప్రాంతాల నుంచి వీటిని తీసుకొచ్చినటువంటి గిరిజనులు వీటిని ఇక్కడ అమ్ముకుని వీటి ద్వారా వచ్చిన డబ్బులతో మళ్ళీ వాళ్ళు 10 దగ్గర నుంచి ఇక్కడ జరిగే సంతలో వాళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కుని వెళ్తారు. ఇవన్నీ అమ్ముకునే వాళ్ళని నాకు తెలిసి ఒక్కొక్కయి గట్టిగా అయితే ఒక 50 రూపాయలు, 60 రూపాయలు, మహా అయితే ఒక 70 రూపాయలు, అంతకుమించి ఇక్కడ ప్రైస్ అయితే ఉండదు. ఈ గిరిజన ప్రాంతంలో జరిగేటటువంటి గిరిజన సంతకు ఇప్పుడిప్పుడే షాప్స్ చూడండి. ఇవన్నీ కూడా ఎండు చేపల మాదిరిగా ఉండే రకరకాలైనటువంటి షాపులు, అలాగే స్వీట్ స్టాల్లు అన్నీ చాలా ఫాస్ట్గా. ఇంతకుముందు 1 అవర్ వరకు ఇక్కడ అసలు ఏ సంత లేదు. ఇప్పుడు చూస్తే క్రౌడ్ ఫుల్గా వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కుప్పలు ఉన్నాయి కదా, ఒక్కొక్క కుప్ప ఒక్కొక్క కవరు ఒక్కొక్క ప్రైస్ అనమాట. ముందు కుప్పల కింద పెట్టేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కూరగాయలు అనమాట. ఒక్కొక్క కుప్ప కూడా ఒక్కొక్క రేట్ ఉంటుంది, ఒక్కొక్క ప్రైస్. ఇది ఉందంటే ఒక ప్రైస్ ఉంటుంది, ఇది ఎక్కువ ప్రైస్ ఉంటుంది. అమ్మాయి ఇవి 5 ఎలాగా? ఈ 5 50 రూపాయలు. అయితే ఇవి దీన్ని ఏమంటారు? వీటిని ఏమంటారు? బీన్స్ చిక్కుళ్ళు. అవి ఈ 50 రూపాయలే. ఈ అల్లం ఏదైనా 50 రూపాయలు. అరటికాయలేనా? అరటికాయలు అయితే 20 రూపాయలు. వంకాయలు 20. ఇవన్నీ మందులే వేస్తారు. వీటికి మందులే వేయకుండా పండిస్తారు. మీరు బయట పండించుకొస్తారా? అవేంటి? అది శనగలా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను అల్లూరు సీతారామరాజు జిల్లా లంబసింగి మన్యం ప్రాంతంలో జరిగేటటువంటి ఒక గిరిజన సంతకైతే వచ్చాను. మీరు ఈ గిరిజన సంతల్లో చూడొచ్చు, కూరగాయలను కానీ ఆకుకూరలను కానీ ఇలా పోగుల కింద పెట్టి అమ్ముతారనమాట. అంటే కానీ ఒక పావు కేజీ, అర కేజీ, కేజీల లెక్కన చాలా రేర్గా వాళ్ళు కొంటారు. కాబట్టి వీళ్ళు అమ్మేటివన్నీ కూడా పోగుల కింద, పోగు 20 రూపాయలు, 30 రూపాయలు, లైక్ ఒక 50 రూపాయలు ఇలా చెప్పి అమ్ముతూ ఉంటారనమాట. మీరు ఎక్కడ చూసినా ఇలాంటి సంతల్లో ఇదే సంస్కృతి అయితే మీకు కనపడుతూ ఉంటుంది. తయారు చేస్తారు అదే కదా. మళ్ళీ అన్నం వండుతారు. అన్నం వండేసి మళ్ళీ బాగా సలగా అయిపోతుంది. సలగా అయిపోతే ఇది నూరేసి అన్నం దగ్గర కలిపేసి ఒక 3 కేజీల అన్నంకి కలిపేసి మళ్ళీ కుండకి ఈడితే మళ్ళీ అలా నీళ్ళు వచ్చేస్తుంది. ఒక 3 రోజులు పోతే మళ్ళీ నీళ్ళు కలిపేసి ఓడపట్టి తాగేస్తా. కళ్ళు లాగానే నష ఎక్కుతుందా? నష ఎక్కుతుందా? ఏంటి చేతి మీద ఏంటి? పచ్చబొట్లా? ఎన్ని సంవత్సరాలు అయిందంటే ఎంచుకుని? 30 సంవత్సరాలు అవుతుందా? ఇంకా 30 మీద ఎక్కువ అవుతుంది. మనం లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, గిరిజన ప్రాంతాల్లో, మన్యం ప్రాంతాల్లో సంతల్లో
కళ్ళుకు సంబంధించినటువంటి ఉత్పత్తులు ఉంటాయని కళ్ళును తయారు చేసుకునేటటువంటి ముడి పదార్థం అనమాట ఇది. ఈ కళ్ళుని ఏ రకమైనటువంటి రసాయనాలు గట్రా ఏమీ కలపరు, దాన్ని రైస్ నుంచి అయితే తయారు చేస్తారు. అలాగే ఈ సంతల్లో వచ్చేటటువంటి వారి కోసం ఇక్కడ ఉన్నటువంటి వెండి అలాగే బంగారానికి సంబంధించిన వస్తువులు, ఇక్కడ ఈ కమ్మరి పని చేసేటటువంటి ఈ వ్యక్తిని చూడండి, ఏదో జీవితాన్ని వెళ్ళబుచ్చాలి అన్నట్టుగా కాకుండా తన వృత్తిని ఎంత ఇదిగా చేస్తున్నాడు అనేది నేను మీకు వీడియో రూపంలో చూపించాను. అదేవిధంగా ఈ సంతల్లో చాలా రకాలైన ఉత్పత్తులు, చాలా రకాలైనటువంటి వస్తువులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఈ గిరిజన ప్రాంతాల్లో వారానికి ఒక్కరోజు జరిగే ఈ సంత కోసం ఎంతో సుదూర ప్రాంతాల నుంచి ఆడవారు మగవారనే తారతమ్యం లేకుండా ఇక్కడకు వచ్చి ఒక వారానికి 10 రోజులకి సరిపడేటటువంటి వస్తువులను కొనుక్కుని ఇలాంటి గిరిజన ప్రాంతాల్లో జరిగేటటువంటి ఇలాంటి సంతలను ఎప్పుడు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా లంబసింగి లేదా నర్సీపట్నం, తుని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగేటటువంటి సంతలను అస్సలు మిస్ అవ్వకుండా చూడండి మీరు వచ్చినప్పుడు. అలాగే ఇప్పుడు వెళ్ళేటటువంటి ఆ ముసలావిడికి దగ్గరగా ఒక 80 సంవత్సరాల వయసు అయితే ఉంటుంది. కాళ్ళకి చూడండి ఎంత లావు కడియాలు ఉన్నాయో, టకా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే నాకు ఈ ఒక్క దృశ్యం అయితే కనుక నా మనసుని కలిచివేసిందని చెప్పాలి. అంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. మనకి కారులు ఉన్నాయా బళ్ళు ఉన్నాయా అనే తారతమ్యం లేకుండా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకు ఉన్నటువంటి చిన్న పాపను ఎత్తుకుని అలా ఆ గిరిజన తండా లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆల్మోస్ట్ నేను వీడియో అయితే ఒక 5 to 10 minutes అయితే తీశాను. కానీ ఎక్కువసేపు ప్లే చేయడం వల్ల మీకు బోరింగ్గా ఉంటుందని చెప్పి కంటెంట్ అయితే చెప్పేస్తున్నా. చాలామంది ఇది లేదు అది లేదు అని చెప్పి లైఫ్లో అడ్జస్ట్ అవ్వకుండా బతకలేకుండా నానా రకాలు యాగి పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు, ఇలాంటి దృశ్యాలను చూసినప్పుడు కనుక ఖచ్చితంగా మనకి లైఫ్ మీద ఉన్నటువంటి ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా పడుతుంది. చూడండి వాళ్ళు ఇంకా కటింగ్ తిరిగిపోతున్నా నాకైతే వీడియో తీయడం అయితే అసలు ఆపలేకపోయాను అనమాట. అలాగే ఇంకా సంతలు చూడండి ఎంత ఎలాంటి విధంగా ట్రావెల్ చేసుకుంటే జనం అయితే వస్తున్నారో. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. వీడియో అయితే చాలా సింపుల్గా ఉంటుంది, దగ్గర ఒక 7 to 8 minutes లోపే ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్, మీలో ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకు మన ఛానల్కి ఖచ్చితంగా కావాలి. వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల మరింత మందికి ఈ వీడియో సజెషనింగ్ వెళ్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు, మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది.